హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ లెసన్ నేర్చుకుందాం. ఇది మనకి 9th లెసన్గా ఉందమ్మా. మనకి 9th లెసన్గా ఉంది. చూద్దాం ఒకసారి. నేను స్లోగానే చదువుతాను, నాతో పాటు చదవడానికి ట్రై చేయండి. बहुत पुरानी बात है, एक गांव में वल्लभ नामक एक बालक रहता था. वल्लभ को पढ़ने का बहुत शौक था. गांव से विद्यालय दूर था और वहां जाने का रास्ता भी ठीक नहीं था. वल्लभ उसी रास्ते से प्रतिदिन विद्यालय जाता था. మనకిప్పుడు స్కూల్కి వెళ్ళడానికి రకరకాల బస్సులు వచ్చేసే సౌకర్యాలు చాలా వచ్చినాయి. కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేది వాతావరణం, అవన్నీ మనం ఒకసారి స్కూల్స్ ఎలా ఉండేవి, వాతావరణం ఎలా ఉండేది అంతా కూడా చూడొచ్చు ఒకసారి. బహుత్ పురానీ బాత్ హే. పురాణి అంటే చాలా పాతది, ఓల్డ్ అనమాట, ఎప్పుడో జరిగిపోయిన విషయం. బహుత్ పురాణి బాత్ హై. షౌక్ అంటే అలవాటు. एक गांव में వల్లభ్ నామక్ ఏక్ బాలక్ రహతా థా. చాలా రోజుల క్రితం జరిగిన విషయం. ఒక గ్రామంలోని వల్లభ్ అనే పేరు కలిగిన ఒక అబ్బాయి ఉంటూ ఉండేవాడు అనమాట. ఎక్కడైనా మనం థా అనేది చూసాము అంటే అది పాస్ట్ టెన్స్లో ఉందని అర్థం. అది మీరు గుర్తుపెట్టుకోండమ్మా. వల్లభ్ కో పढ़ने का बहुत शौक था. ఆ అబ్బాయికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. బాగా చదువుకోవాలి అని ఆ అబ్బాయికి చాలా కోరుకుండేది. గావ్ సే విద్యాలయ దూర్ థా. అయితే ఆ అబ్బాయి ఏ ఊర్లో అయితే ఉంటున్నాడో ఆ ఊరు నుంచి స్కూలు చాలా దూరంగా ఉండేదన్నమాట. और वहाँ जाने का रास्ता भी ठीक नहीं था. ఆ స్కూల్కి వెళ్ళే దారి కూడా అంత బాగుండేది కాదు. వల్లభ్ ఉసి రాస్తే సే ప్రతిదిన్ విద్యాలయ జాతా థా. అయితే ఆ రోడ్డు బాగాలేనప్పటికీ కూడా వల్లభ్ రాస్తా అంటే దారి, అదే దారిలో ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు అనమాట. ఏక్ దిన్ కి బాత్ హై. ఒక రోజు నాటి మాట అనమాట. ఒకరోజు ఏం జరిగిందంట, వల్లభ్ అప్నే సాథియోం కే సాత్ విద్యాలయ జా రహా థా. సాథియా అంటే ఫ్రెండ్స్ అనమాట. ఒకరోజు వల్లభ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. తభీ ఉస్కే పైర్ మే నుకీలా పత్తర్ లగా. అప్పుడే అతని కాలుకి సూదిలాగా ఉండే రాయి తగిలిందనమాట. దెబ్బ తగిలింది మనోడికి. పత్తర్ అంటే రాయి. ఎలాంటి రాయి అంటే సూదిగా, నుకీలా అంటే సూదిగా ఉన్న రాయి ఆ అబ్బాయి కాలుకి తగిలింది. పైర్ మే చోటు లగ్నేసే ఖూన్ బహనే లగా. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పుడు రక్తం అలాగా ప్రవహిస్తూ ఉందన్నమాట. రక్తం అలా వచ్చేస్తూ ఉంది. अपनी चोट की परवाह ना करते हुए उसने निश्चय कर लिया कि आज वह इस नुकीले पत्थर को निकालकर फेंक देगा. అయితే ఆ అబ్బాయి ఏమనుకున్నాడంట, తనకి ఏదైతే దెబ్బ తగిలిందో దాన్ని లెక్క చేయకుండా, దాన్ని పర్వాహ్ నా కర్తే హుయే, దాన్ని లెక్క చేయకుండా నిశ్చయం తీసుకున్నాడు. ఏమని నిశ్చయం అంటే ఎలాగైనా సరే ఆ సూదిగా ఉన్న రాయి తీసేసి విసిరేయాలి అని నిర్ణయం తీసేసుకున్నాడు అనమాట. అబ్బాయి దెబ్బ తగిలింది కదా, ఆ రాయి తీసేసి విసిరేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే అర్థం ఏంటి, ఆ కుర్రాడు ఎలాగైనా సరే స్కూల్కి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాడు అనమాట మన వల్లభ్. వహ్ పత్తర్ నికాల్నే కా ప్రయాస్ కర్నే లగా. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, మరి రాయి తగిలింది కదా, ఆ రాయ తీయాలని ట్రై చేస్తున్నాడు. పత్తర్ ఆసానీ సే
निकल नहीं रहा था అయితే అంత ఈజీగా ఆ రాయ రావట్లేదన్నమాట पर उसने हार नहीं मानी కానీ ఆ అబ్బాయి తన ఓటమిని ఒప్పుకోలేదు హార్ అంటే ఓటమి ఒప్పుకోలేదు वह पत्थर निकालने की कोशिश करता रहा ఆ రాయి ఎలాగన్నా తీసేయాలని తన ప్రయత్నం అలా చేస్తూనే ఉన్నాడు ఇక్కడ పిక్చర్లో చూసారు కదా అలా అన్నమాట उसका शरीर पसीने से भीग गया తను పడే ప్రయాస ఎంతగా ప్రయాసపడ్డాడంటే ఒళ్ళంతా పసీనా అంటే చెమటతో తడిచిపోయిందనమాట అంతగా పాపం ప్రయాసపడుతున్నాడు రాయిని తీయటానికి ఎంత గట్టిగా గుచ్చుకుందో వల్లభ్కే సాథీ ఉసే అకేలా చోడ్కర్ చలేగయే అయితే మరి ఫ్రెండ్ బాధపడుతున్నాడని స్నేహితులు ఏమైనా ఉన్నారా తను వదిలేసేసి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు మనం ఎప్పుడు అలా చేయకూడదమ్మా మా ఫ్రెండ్స్ ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళకి తోడుగా అన్నా ఉండాలి కనీసం తోడుగా ఉండాలి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం వదిలేసేసి వెళ్ళిపోయారు पर उसने हिम्मत ना हारी కానీ అతను తన ధైర్యాన్ని వదిలిపెట్టలేదు अंत में उसकी जीत हुई లాస్ట్కి వచ్చేసరికి ఆ అబ్బాయే గెలిచాడు పత్తర్ నికలాయ రాయి వచ్చేసింది కాలు నుంచి उसने पत्थर को उठाकर सड़क के किनारे फेंक दिया అయితే రాయిని కినారే అంటే ఒడ్డు ఇక్కడ రోడ్డు అంచుంది కదా అటువైపు ఆ రాయిని తీసి విసిరేశాడనమాట ఖాళీ గడ్డేకో మిట్టి సే భర్కర్ రాస్తా టీక్ కర్ దియా మరి రాయి తీసేస్తే అక్కడ గొయ్యిలా ఉండిపోతుంది కదా ఆ గొయ్యని మట్టితో నింపేశాడనమాట उसके पैर से रक्त बह रहा था మరి గాయం తగిలింది కదా ఆ రక్తం అలా వస్తానే ఉందంట वह विद्यालय देर से पहुंचा ఈ కారణంగా అబ్బాయి స్కూల్కి देर అంటే లేట్గా వెళ్ళాడనమాట अध्यापक ने देरी का कारण पूछा तो वल्लभ ने पत्थर हटाने वाली घटना सुनाई అప్పుడు ఆ కుర్రోడు ఏం చేశాడంట తనకి దారిలో ఏం జరిగిందో ఆ రాయికి దెబ్బ తగిలిందని ఆ విషయాలన్నీ ఆ అబ్బాయి సార్కి చెప్పాడనమాట దెబ్బ ఎలా తగిలింది అక్కడ నుంచి ఎలా బయటకు వచ్చాడు ఇవన్నీ చెప్పి అందుకే సార్ లేట్ అయింది అని చెప్పాడనమాట ఘటన అంటే సంఘటన ఏదైనా మనకి విషయం జరిగిందనుకోండి దాన్ని ఘటన అని అంటారు మరి దుర్ఘటన అంటే యాక్సిడెంట్ అనమాట దుర్ఘటన అంటే యాక్సిడెంట్ ఘటన అంటే సంఘటన ఏదైనా ఒక ఇష్యూ अध्यापक खुश हुए टीचर हैप्पी फील अయ్యారు उन्होंने वल्लभ को गले से लगा लिया और कहा వెంటనే అబ్బాయిని కౌలించుకుని చెప్పారు ఏమని చెప్పారు బేటా सब लोग बाबू అందరూ रुकावटों से बचकर निकल जाने का आसान रास्ता ढूंढते हैं అందరూ ఏం చేస్తారంటే బాబు అవాంతరాలు రుకావటో అంటే వాళ్ళకి ఎటువంటి అవాంతరాలు వచ్చినా వాటి నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి చాలా సులువైన మార్గాలు ఎన్నుకుంటారు కానీ కానీ तुमने रुकावट डालने वाले पत्थरों को ही निकाल दिया ఆగిపోవటానికి కారణమైన ఆ రాయినే తీసేసావు కదా నువ్వెంత మంచి పని చేసావని ఆ అబ్బాయిని మెచ్చుకున్నారు अब उस रास्ते पर चलने में सबको आसानी होगी ఇప్పుడు ఆ దారిలో నడవడానికి అందరికీ ఈజీగా ఉంటుంది నువ్వు రాయి తీసేసావు కదా ఇంకెవ్వరికి దెబ్బలు తగలవని ఆ అబ్బాయిని కౌలించుకుని మెచ్చుకున్నారన్నమాట उसी लड़के ने आगे चलकर स्वतंत्रता आंदोलन में भी भाग लिया ఆయనే పెద్ద అయిన తర్వాత మన స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్పంచుకున్నారన్నమాట इसी दौरान वर्ष 1928 లో गुजरात के బార్డోలి మే ఏక్ కిసాన్ ఆందోళన్ చలా అయితే 1928లోని గుజరాత్లోని బార్డోలి అనే ప్లేస్లోని
వ్యవసాయం చేసేవాళ్ళు రైతులందరూ ఆందోళన చేస్తున్నారనమాట. ఎందుకు ఆందోళన చేస్తున్నారు చూద్దాం. ఇస్కా నేతృత్వ వల్లభ్నే కియా. అయితే ఆ ఆందోళనకి నేతగా ఎవరు ఉన్నారట? మన వల్లభ్ గారు ఉన్నారట. ప్రాదేశిక సర్కార్ నే కిసానో కి లగాన్ కో బడా దియా థా. అయితే పంటకి గాను పన్ను, లగాన్ అంటే పన్నుమ్మ, లగాన్ అంటే పన్నుని పెంచేశారనమాట. గవర్నమెంట్ కట్టాల్సిన పన్నుని బ్రిటిష్ సర్కార్ ఏం చేసింది? పెంచేసింది. అందుకని రైతులందరూ కలిపి ఆందోళన చేస్తుంటే ఆ ఆందోళనకి నేతగా మన వల్లభ్ గారు నిలబడ్డారనమాట. సాయం వల్లభ్నే లగాన్ వృద్ధి కా జంకర్ విరోధ్ కియా. అయితే ఈ పన్ను పెంచిన కారణంగా అతను ఏం చేశారంటే దాన్ని ఎందుకు మీరు పన్ను పెంచారు అని పూర్తిగా దానికి నేను వ్యతిరేకం, మా రైతులందరూ పన్ను పెంచడానికి వ్యతిరేకం అని దాన్ని వ్యతిరేకించారనమాట. సర్కార్నే ఇస్ కిసాన్ ఆందోళన్కో కుచల్నే కే లియే కఠోర్ కదం ఉఠాయే. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంట? కుచల్నే అంటే అర్థం ఏంటంటే నలిపేయాలని లేదా దాన్ని తొలగించాలని ఆ అర్థం వస్తుందన్నమాట. అయితే ఈ రైతులు చేసిన ఆందోళనని ఎలా అయినా ఆపేసేయాలని వాళ్ళు కఠోరమైన నిర్ణయాలు చాలా తీసుకున్నారు. వల్లభ్నే ఉన్కా ధైర్యసే సామ్నా కియా. అయితే వల్లభ్ ఏం చేశాడంటే చాలా ధైర్యంగా, వాళ్ళు ఎటువంటి శిక్షలు వేసినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా మీరు ఏవైనా చేసుకోండి, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పన్ను కట్టము అని రైతులకు అండగా నిలబడ్డారు. అంతమే సర్కార్ కో కిసానో కి మాంగోं को మానना పడా. అప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ రైతులు ఏదైతే చెప్పారో అన్నిటికీ ఒప్పుకోవాల్సి వచ్చిందనమాట. ఈయన మరి చాలా గట్టిగా ఉన్నారు కదా నిర్ణయం తీసుకుని, అందుకని ఆయన సాయంతో రైతులే గెలిచారు. సర్కార్నే లగాన్కి వృద్ధికో ఘటా దియా. అయితే ఏదైతే పెంచారో ఆ పన్నుని తగ్గించేశారనమాట. इस सत्याग्रह के सफल होने के बाद बारडोली की जनता बहुत खुश हुई और वल्लभ को सरदार की उपाधि प्रदान की. అయితే ఈ సత్యాగ్రహం సక్సెస్ అవ్వడంతో రైతులందరూని ఆయనకి ఒక బిరుదు ఇచ్చారంట. ఆ బిరుదు ఏంటి అంటే ఆయన్ని సర్దార్ అని పిలవటం మొదలుపెట్టారు. యహ్ వల్లభ్ और कोई नहीं. ఈ వల్లభ్ ఎవరో కాదు, లోహ పురుష్, మనం ఐరన్ మ్యాన్గా పిలుస్తున్నామే ఆ పేరు కలిగిన నామ్ సే ప్రసిద్ధ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ హీ హే. మనం ఎవరినైతే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ని మనం ఉక్కు మనిషిగా పిలుస్తాం కదా, ఆయనే. ఈ చిన్న బాలుడిగా మనం చూసిన ఆయన పెద్ద అయిన తర్వాత ఇలా అయ్యారు అని మనకు చెప్తున్నారు అనమాట. यही वल्लभ भाई पटेल देश के पहले गृह मंत्री और उप प्रधानमंत्री बने थे. అయితే ఈయనే మన భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ గాను అలాగే భారతదేశానికి మొదట ఉప ప్రధానిగాను పనిచేశారనమాట. इन्होंने भारत को एक सूत्र में बांधने के लिए जो काम किया उनके लिए देश हमेशा आपका ऋणी रहेंगे. అయితే ఈయన భారతీయులందరినీ ఒక్క త్రాటిపైన నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి మనం అందరం కూడా ఈయనకి రుణపడి ఉంటామన్నమాట. అంతగా ఈయన మన దేశం అభివృద్ధి అవ్వటానికి దోహదపడ్డారు. భారత సర్కార్ 2014 మన భారత గవర్నమెంట్ 2014లోని ఉన్కే జన్మదిన్, ఆయన పుట్టినరోజు, ఆయన బర్త్డే ఎప్పుడు అంటే 31 అక్టోబర్లో అనమాట. 31 అక్టోబర్, ఇంగ్లీష్లో అక్టోబర్ అంటాం కదా, హిందీలో అక్టోబర్ అంటాం. కో రాష్ట్రీయ ఏకతా దివస్ కే రూప్ మే మనాయే జానేకి ఘోషిత్కి. ఆయన పుట్టినరోజుని మనం భారతీయ ఏకతా దివస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. देश के प्रति उनके योगदान को याद करते हुए दुनिया की सबसे ऊंची प्रतिमा एकता की प्रतिमा इन्हें समर्पित की गई है. అయితే దేశం పట్ల ఈయన చేసిన కృషిని మనం గుర్తు చేసుకుంటూ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన
ఐకమత్య విగ్రహం మీకు తెలిసే ఉంటుంది కదా, మనం టీవీలో కూడా చాలా చూసాము. ఈ ప్రతిమని మనం ప్రభుత్వం ఆయనకి సమర్పించిందనమాట. అంత గౌరవం ఈయనకే దక్కింది. सरदार वल्लभ भाई पटेल का जीवन हम सभी भारतीयों के लिए प्रेरणा का स्रोत है. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మన భారతీయులందరికీ ప్రేరణకు ఆధారమైనది అని చెప్తున్నారు ఈ లెసన్లో. అర్థమైందా పిల్లలు? చిన్నప్పటి నుంచి మనం మంచి అలవాట్లు చేసుకోవాలని, మంచి పనులు చేయాలని నేర్చుకున్నాం కదా. అలా ఉంటే మనం జీవితంలో అభివృద్ధి పొందుతామని నీతి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు మరి ముఖ్యంగా బాగా చదువుకోండి. సరేనా పిల్లలు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ లెసన్కి సంబంధించిన గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా చూద్దాం. థ్యాంక్ యూ.